దేశంలోని వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ సమావేశం కానున్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగే ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, అధికారులు హాజరవుతారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, హోంమంత్రి వంగలపూడి అనిత, సీఎస్ నీరవ్ కుమార్ ప్రసాద్, డీజీపీ ద్వారక తిరుమలరావు హాజరు కానున్నట్టు సమాచారం. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు అభివృద్ది సాయాన్ని అందిస్తున్న మరో 5 కేంద్ర శాఖల మంత్రులతో పాటు డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, కేంద్ర, రాష్ట్రాల ఉన్నతాధికారులు, కేంద్ర సాయుధ బలగాలకు చెందిన సీనియర్ ఆఫీసర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో నక్సల్స్ ఏరివేత, తాజా పరిస్థితులు, అభివృద్ది, ఇతర అంశాలపై చర్చించనున్నారు. కాగా 2026 మార్చి నాటికి భారత్ను వామపక్ష తీవ్రవాద రహిత దేశంగా ప్రకటిస్తామని ఇటీవల హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ దిశలో గత 10 ఏళ్లలో నక్సల్స్ ఏరివేత లక్ష్యంగా ఎన్నో ఆపరేషన్లు కేంద్రం చేపట్టింది. అలాగే యువత, కొత్తవారు నక్సలిజం వైపు ఆకర్షితులు కాకుండా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ది, సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. ప్రస్తుతం వామపక్ష తీవ్రవాదం కొన ఊపిరితో ఉందని కేంద్ర హోంశాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. తాజా లెక్క నిదర్శనమని తెలిపింది. గడిచిన 280 రోజుల్లో జరిగిన ఎన్కౌంటర్లలో 202 మంది నక్సల్స్ మృతి చెందారని ప్రకటించింది. అలాగే ఈ ఏడాది 723 మంది మావోయిస్టులు లొంగిపోగా 812 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించింది. ఇక 2010తో పోల్చితే మావోయిస్టులు చేపట్టిన హింసాత్మక ఘటనలు 72% మేరకు తగ్గాయని, హింస కారణంగా చనిపోయిన వారి సంఖ్య కూడా 86% తగ్గిందని కేంద్రం తెలిపింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 14,400 కిలోమీటర్ల పొడవైన రోడ్లతో పాటు 6,000 మొబైల్ టవర్లు నిర్మించినట్టు వివరించింది.